హై మామాస్. నిన్న స్వాగ్ మూవీ చూడడం జరిగింది. నేను కొంచెం వర్క్ ఉండడం వల్ల ఓపెన్ షేర్ చేసుకోలేకపోయా. అదేవిధంగా సినిమా విషయానికి వెళ్తే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా గందరగోళం అంటే గందరగోళంగా ఉంది మామ. సినిమా తను అనుకున్న స్టోరీ, చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్టర్ హయత్ హూలి చెప్పడానికి సెకండ్ హాఫ్ దాకా టైం తీసుకున్నాడు. ఆ గందరగోళం చూసేటప్పుడు చాలా మంది ఆడియన్స్ పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇంటర్వెల్ బ్యాంగ్ కొంచెం హై మూమెంట్ ఇస్తుంది, ఎందుకంటే ఆడియన్స్ ఇంటికి వెళ్ళిపోకుండా. అదేవిధంగా సెకండ్ హాఫ్ తను చెప్పాలన్న స్టోరీ ఈజ్ వెరీ గుడ్ పాయింట్స్, ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ గురించి, ఈ అమ్మాయిలు ఈ చిన్నపిల్లలను చంపేసే విధానాన్ని గురించి, అంటే దాన్ని ఏమంటారు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, అది ఆడపిల్లని పొరిట్లో చంపేస్తారు కదా, ఆ పాయింట్స్ గురించి చెప్పాలనుకున్న పాయింట్ సూపర్ అంటే సూపర్. దాన్ని ఒక రాజ్యాన్ని క్రియేట్ చేసి, ఫ్యామిలీస్ని క్రియేట్ చేసి, అది ఈ గందరగోళంగా చేసేసి సినిమా బాగాలేదని చెప్పకూడదు. అదేవిధంగా ఫెంటాస్టిక్గా ఉంది, సూపర్ ఉంది చెప్పాలని అసలు అనిపించట్లా. ఎందుకంటే గందరగోళంగా ఉంది సినిమా మొత్తం. అదేవిధంగా శ్రీ విష్ణు అన్న కామెడీ టైమింగ్ చాలా ప్లస్ పాయింట్. అదేవిధంగా చెప్పాలనుకున్న స్టోరీ సరిగా ఎక్కల. మైండ్కి కరెక్ట్ అనిపించినా సరే, మైండ్కి ఎక్కి సూపర్ ఉంది అనిపోవాలి కదా, చెప్పాళ్లే సరే ఏదో ఒక స్టోరీ చూసాం కదా అన్నట్టు ఉంది. అదేవిధంగా సినిమాలో ఈ కన్ఫ్యూజన్ లేకుండా తను చెప్పాలన్న స్టోరీ ఫస్ట్ హాఫ్ నుంచి కానీ స్టార్ట్ చేసి ఉంటే మేబీ చాలా అంటే చాలా క్లిక్ అయ్యి, ఇన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేసి మేబీ 3 or 4, 5 క్యారెక్టర్స్ ఉన్నాయనుకుంటా మూవీలో శ్రీ విష్ణు అన్నయ్య. ఇన్ని క్యారెక్టర్స్ చేసేళ్ళకి 2-3 క్యారెక్టర్స్ షేడ్ అవుట్ అయిపోయినాయి మామ. ఎందుకంటే జై లవకుశ ఒక మూవీ చూస్తే ఎన్టీఆర్ అన్నది 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మూవీకి ప్రతి పాయింట్లో ఉపయోగపడుతుంది, అవునా కాదా? అదేవిధంగా ఈ మూవీలో కూడా ఇన్ని క్యారెక్టర్స్ పెట్టి గందరగోళాన్ని క్రియేట్ చేసి ఒక ఇంపార్టెంట్ ఒక క్యారెక్టర్ 2 క్యారెక్టర్ చివరికి వచ్చేళ్ళకి 1-2 క్యారెక్టర్లు ఇంపార్టెంట్, మిగతా అంతా ఫేడ్ అవుట్ అయిపోయినాయి. ఇలాంటి కథలు చెప్పే విధానం కరెక్ట్గా ఉంటే బాగుంటాయి అనిపిస్తుంది. అదేవిధంగా ఎనీవేస్ బెస్ట్ ఆఫ్ లక్ శ్రీ విష్ణు అన్న మూవీస్. హోప్ శ్రీ విష్ణు అన్న గురించి మాత్రం ఈ సినిమాకి వెళ్ళవచ్చు. హోప్స్ అయితే పెట్టుకోకండి గాయస్. సినిమా అయితే బాగుందని చెప్పలేను, ఎందుకంటే నాకు కన్ఫ్యూజన్లో ఉన్నా కాబట్టి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, మీ మామ ఎవరిని ముందుకు తీసుకెళ్ళండి. అంటిల్ సీ